ఎంఐఎం సంబంధించి రోల్ మీ దానిలో ఫ్రెండ్లీగా ఉన్నారు 10 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ తప్పు చేశాము ఎంఐఎన్ని ఆ 10 సంవత్సరాల దగ్గర తీసి అనిపించిందా? సొంతంగా బిల్డప్ చేసి ఉంటే, ఎందుకంటే మీకు 2016 జిహెచ్ఎంసీలో చాలా ఓట్లు పడ్డాయి. ఎంఐఎంది చాలా దయనీయమైన పరిస్థితి భరత్. ఎంత దయనీయం అంటే కాంగ్రెస్ వాళ్ళు హుంకరిస్తున్నారు. ఇమ్రాన్ ప్రతాప్ గడి ఆయన రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ యొక్క మైనారిటీ మోర్చా అధ్యక్షుడు. ఆయన చెప్తున్నాడు బీహార్లో ఇల్లు తిరిగి మా కోసం ఓటు అడుగుతున్నారు, ఇక్కడ బీహార్లోనేమో మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తృణీకార భావంతో హేళనగా తీసి పాడేస్తున్నాడు. పచ్చిపులుసులో కళ్ళెమాకు తీసేసినట్టు. షబ్బీర్ అలీ ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న అడ్వైజర్, ఎంఐఎం అనేది బీజేపీ బి టీం అని కుండబద్దలు కొడుతున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి కాకపోతే ఎంత దయనీయమైన పరిస్థితి కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు అట్లా పచ్చిపులుసులో కళ్ళెమాకు తీసి పారేసినట్టు పారేస్తుంటే వాళ్ళ కోసం ఓటు అడిగే పరిస్థితి రావడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఆయన సమాధానం చెప్పుకోవాలి, నాకేంది ఒకటి. రెండోది, ఎలక్షన్ ముందు ఇదే అసదుద్దీన్ గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆర్ఎస్ఎస్ అన్నా, ఆర్ఎస్ఎస్ మనిషి అయినా అని ఆయన అన్నాడు. అక్బరుద్దీన్ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నాడు. ఇవాళ వాళ్ళు చెప్పుకోవాలి ఆర్ఎస్ఎస్ అన్నా ఏం మారాడు, మరి మీరెందుకు ఆయనతో అంటగాగుతున్నారు? ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పిందే మీరు, అందరికి ప్రచారం చేసింది మీరు, ఎందుకు అంటగాగుతున్నారు వాళ్ళు చెప్పుకోవాలి. నాకే అక్బరుద్దీన్ అన్నాడు, రావు అయినా రెడ్డి అయినా ఎవరైనా మాతో ఉండాల్సిందే. సరే, వాళ్ళు ఆర్ఎస్ఎస్ అన్న అనేది కూడా ఆయనే కదా, ముందు ఆయనకి సమాధానం చెప్పమనండి. ఆర్ఎస్ఎస్ అన్నతో ఎందుకు కలిసి పనిచేస్తున్నారు చెప్పమనండి, చూద్దాం. ఆర్ఎస్ఎస్ మనిషితో ఎంఐఎం ఎందుకు కలిసి పనిచేస్తుందో ముందు వాళ్ళని సమాధానం చెప్పండి. ముస్లింల మీద ఇంపాక్ట్ చూపించదా ఎంఐఎం వీళ్ళ క్యాంపెయిన్ చేయడం? 14 నాడు మీ భ్రమలన్నీ పటాపంచలు అవుతాయి. ఎంఐఎం భ్రమలు పటాపంచలు అవుతాయి, కాంగ్రెస్ భ్రమలు కూడా పటాపంచలు అవుతాయి. అంటే ఎంఐఎం మీద ఫోర్స్ ఉందా, ఒత్తిడి ఉందా అంటారా? నేను ఒకటే అడుగుతున్నా భరత్, నేను ఇన్సల్ట్ చేస్తున్నా, నువ్వు నా శత్రువుతో పనిచేస్తున్నావు అని చెప్తున్నా, అయినా వచ్చి నువ్వు నా కోసం ఓట్లు అడుగుతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి? ఎంత దయనీయమైన పరిస్థితి. కానీ ఎంఐఎం చేతిలో గవర్నమెంట్ ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ గవర్నమెంట్? ఏ దేశంలో గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. నాకేం తెలుసు, వాళ్ళని అడగండి. ఇప్పుడు నేనేమంటా బ్రదర్, గుర్తుపెట్టుకో, అల్టిమేట్గా ఎంఐఎం అనే పార్టీ ఇవాళ ఒక దయనీయమైన పరిస్థితులు ఉందని నేను అంట. కాంగ్రెస్ వాళ్ళు చీకొడుతుంటే ఇంకా వాళ్ళతో అంటగాగుతున్నారంటే వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఎందుకు మారిందో దే షుడ్ ఆన్సర్, నాట్ మీ. సార్ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటే అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రతి దానిలో చేస్తున్నారు. అందులో భాగంగా కాళేశ్వరము, సిబిఐ కేసు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సిబిఐ సంబంధించి సరే వాళ్ళ మీద ఉన్నాయి, కానీ సిబిఐ అంటే నార్మల్గా మీరు అన్నట్టు ప్రతిపక్ష నేతల మీద కేసు పెడితేనే పరుగులెత్తి రావాలి. కాళేశ్వరం విషయంలో 2 నెలల స్పెసిఫిక్గా చెప్పండి, 2 నెలలైనా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? గవర్నర్ సంబంధించి మీ ప్రాసిక్యూషన్ సంబంధించి 2 నెలలైంది, దానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? గతంలో అనుమతి ఇచ్చారు గవర్నర్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదన్నా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా? రేవంత్ రెడ్డి గారి అజ్ఞాన ప్రదర్శనకు ఇది నిదర్శనం. ఎట్లా అంటారా, గవర్నర్ గారి దగ్గర ఫార్ములా ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం అనుమతి కోరింది, గవర్నర్ గారు ఎప్పుడో ఇచ్చారు. ఒకసారి ప్రాసిక్యూషన్కి అనుమతి కోరిన తర్వాత మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడానికి ఎవరు అనుమతి అవసరం లేదు. ఇట్స్ ఎ సింపుల్ పాయింట్. పెట్టాలనుకుంటే కేసు పెట్టు, అరెస్ట్ చేయాలంటే చెయ్యి. నేను ఓపెన్గా ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా భరత్ గారు, నేను ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు. నేను స్పష్టంగా బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ. నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు పెట్టావు, ఇద్దరం కూర్చుందాం, లైవ్ టెలివిజన్లో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు, ఎవడు దొంగ, ఎవడు ఏంటి ప్రజల ముందు తేల్చుకుందామని చెప్పాను. ఎందుకు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు? ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన గవర్నర్ గారు ఛార్జ్ షీట్కి కొత్తగా ఇచ్చేదే ఉండదు. ఛార్జ్ షీట్ ఈజ్ ఎ ప్రాసెస్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రాసిక్యూషన్. కొత్తదేం లేదు అందులో. ఛార్జ్ షీట్ వేయడం అనేది రొటీన్ వ్యవహారం ప్రాసిక్యూషన్లో భాగంగా. కాబట్టి కొత్తగా అక్కడ ఏం శోధించేది లేదు, నెంబర్ 1. కాబట్టి ఆయన అజ్ఞాన ప్రదర్శనకి ఇది నిదర్శనం. రెండోది, సిబిఐ రేవంత్ రెడ్డి గారు ఆయన గురువు అమిత్ షా గారిని అడుక్కున్నాడేమో, వద్దు ఇందులో ఏం లేదు, నువ్వు కేసు పెడితే నేను దొరికిపోతాను, నేను ఇంకా 3 ఏళ్ళు టైంపాస్ చేయాలి, ఎందుకంటే ఈ కాళేశ్వరం పేరుతో టైంపాస్ చేయాలి, లేకపోతే లారీ గ్యారెంటీలు అని చెప్పి తాట తీస్తున్నారు నాది, ఎందుకంటే ఒకసారి మీరు సిబిఐ కేసు పెట్టగానే అందులో ఏం లేదని సిబిఐ కూడా చెప్పాల్సి వస్తుంది చచ్చినట్టు. విషయం ఏం లేదు, ఘోష్ కమిషన్ తేల్చింది ఏం లేదని చెప్తున్నా. ఆయన గురువు గారిని అడ్డం పెట్టుకుని, ఎందుకంటే తెలివైనోడు కదా, అతి తెలివైనోడు ఉంటే మంచిది. అతి తెలివి కూడా ఉంది రేవంత్ రెడ్డికి. అతి తెలివిగా ఏమనుకున్నాడు, పెడితే బీజేపీ ఏమైనా చేస్తే బీజేపీ తప్పు, చేయకపోతే చూసాయిలు ఇద్దరు ఒకటి అని చెప్పుకోవడానికి ఒక చిల్లర నాటకం తప్పేం లేదు. నిజంగానే విషయం ఉంటే నువ్వు పెట్టు, సిబిఐ పెట్టట్లేదు కదా, నువ్వు పెట్టి ఎవడొద్దన్నాడు నిన్ను? వెంటనే కేసు వెనక్కి తీసుకో. సిబిఐ పెట్టట్లేదు అంటున్నావు, నువ్వు పెట్టు. సిట్టింగ్ జడ్జిని వేస్తావా, ఏసీబీని వేస్తావా? పిలిస్తే మీరు
కూడా వేశారు కదా, ఎట్లా విచారణ పిలుస్తారని పోయారు కదా. కేసీఆర్ గారు ఘోష్ కమిషన్ ముందు వెళ్ళారు, మాట్లాడారు. హరీష్ రావు గారు వెళ్ళారు, చెప్పాము. ఇక న్యాయస్థానాలకు కూడా పోదా, నువ్వు బురద జల్తో నేను కడుక్కోవద్దా బురద కూడా? అల్టిమేట్గా ఈ దేశంలో ఒక పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు ఏంటి? ప్రభుత్వమే ఇవాళ మా మీద విరుచుకొని పడుతున్నప్పుడు, ప్రభుత్వమే మొత్తం రాజ్యం మొత్తం మా మీద పడుతున్నప్పుడు, మరి మాకు న్యాయస్థానం తప్ప ఇంకా ప్రత్యామ్నాయం ఏముంది? న్యాయం కోరాలి అంటే, న్యాయం జరగాలి అంటే మేము న్యాయస్థానానికి పోతే నీకు వచ్చిన బాధ ఏంటి? నువ్వు వాదించు అక్కడ న్యాయస్థానం ముందు, చెప్పు ఏది కరెక్టు, ఏ రకంగా నీకు నీ కేసులో విషయం ఉంది చెప్పు. నేను ఎవరు వద్దంటున్నారు? దానికి భయపడడం ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను దొంగని కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు కదా. నేను బ్యాగ్లతో దొరికినా కానీ నేను దొంగని కాదు, నన్ను అలా కాదు ఇలా చూడాలి అని అడుక్కుంటున్నాడు కదా. మేము మా మీద లేని బుడత చల్లుతుంటే, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటే నేను అడుగుతాను, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు. ఆయన అసలు నా బావమరిది మీద మాట్లాడతాడు, నా కుటుంబం మీద మాట్లాడతాడు. ఎలక్షన్ ప్రచారంలో నా ఇంట్లో ఏదో దొరికింది అంటాడు. పెట్టు కేసు, నువ్వే కదా ముఖ్యమంత్రివి. 2 ఏళ్ళు అయింది రోజు నోరు బారేసుకోవడం తప్ప రేవంత్ రెడ్డి గారు ఏం సాధించారు ఈ 2 ఏళ్లలో? రోజు కేసీఆర్ గారి పేరు లేని ఉపన్యాసం ఉండదు, నన్ను బూతులు తిట్టని ఉపన్యాసం ఉండదు. ఇక మరి మీరేం చేస్తున్నారు 2 ఏళ్ళకు? ప్రజలు అది ఎందుకు చెప్పండి? జూబ్లీహిల్స్ ఎన్నికలు మొత్తం అంతా తానై కేటీఆర్ వివరించారు మొత్తం ఓవరాల్ గా. మా పార్టీ మీరు ఎలివేషన్ తర్వాత ప్లీనరీ తర్వాత క్లియర్ గా లెట్ మీ కరెక్ట్. మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎన్నిక కొట్లాడుతున్నాము. ఆయన పిలిచి మా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఆయన మధ్యలో ఫోన్ చేసి దిశానిర్దేశం చేసిన విషయం మీరు చూశారు. కాబట్టి మొత్తం కూడా ఎన్నిక కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరుగుతుంది. మేము కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన శిష్యులుగా, ఆయన కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. తప్పకుండా అందరం పనిచేస్తున్నాం. ఇందులో కేటీఆర్ కనిపిస్తున్నారు. లేదండి, హైదరాబాద్లో మున్సిపల్ కాదు హైదరాబాద్లో 23 ఎలక్షన్ లో జిహెచ్ఎంసీలో సీట్లు రావడానికి మీరు కారణం అని నేనంట. అంటే హైదరాబాద్లో కాదు భరత్, హైదరాబాద్లో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ తిరుగుతున్నాను అంతే తప్ప నాకేదో ఇందులో గొప్ప ఇదేమీ లేదు, పాత్ర ఏం లేదు. మిగతా అందరు కార్యకర్తల్లాగే నేను పనిచేస్తున్నా. డెఫినెట్గా 100% పార్టీ గెలవడానికి అందరూ ఎంత శ్రమ పడుతున్నారో నేను కూడా అంతే పడుతున్నాను. అంతకంటే ఎక్కువ ఏదో నేను చేస్తున్నాను. గెలిచినా ఓడిపోయినా కేటీఆర్దేనా? వర్కింగ్ ప్రెసిడెంట్ నేను పార్టీకి. సో డెఫినెట్గా ఓటమి అయితే నాదే బాధ్యత, గెలిస్తే మాత్రం అందరి సమిష్టి కృషి, ఓడిపోతే మాత్రం బాధ్యత నాది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? 14 తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా, ఓడిపోతే ఎట్లా? ఓడిపోయే పరిస్థితి ఉండదు అనొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే అది మా అందరి సమిష్టి విజయం, మొత్తం పార్టీ యొక్క విజయం, పార్టీ కార్యకర్తల విజయం. బీఆర్ఎస్ ఓడిపోతే డెఫినెట్గా ఈ క్యాంపెయిన్కి ఫేస్గా నేనున్నాను కాబట్టి బాధ్యత నాదే అవుతుంది. అందులో బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే దీని తర్వాత వచ్చే మార్పులు చాలా ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఉంటాయి, మీరు చూస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా దిస్ విల్ సెట్ ద టోన్ ఫర్ ద ఎంటైర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే కేసీఆర్ రావాలని మళ్ళీ రాష్ట్రం అంతా కోరుకుంటున్నారని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓకే, పల్లెల్లోతో పాటు సిటీలో కూడా ఉందా ఆ సిచ్యువేషన్? ఏ సర్వే అన్నా చేయండి భరత్ గారు, ఏ సర్వే అన్నా. అంటే సిటీ మీకు ఆల్రెడీ కంచుకోట, బట్ పార్లమెంట్లో లేకపోతే కంటోన్మెంట్ ఎలక్షన్లో అది 43% ఓటు వచ్చింది. అంత ఆ విధంగా పార్లమెంట్ వాజ్ అ డిఫరెంట్ ఎలక్షన్ భరత్. అది పార్లమెంట్లో భారతదేశం అంతా చీలిపోయింది, నిలువునా చీలింది. కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక పార్టీ అతీతం కాదు దానికి. బీజేడీకి 0 వచ్చింది, బీఆర్ఎస్కి 0 వచ్చింది, అకాలీదళకి 0 వచ్చింది, చాలా పెద్ద పెద్ద పార్టీలకు 0 వచ్చినాయి. కాబట్టి పార్లమెంట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, అనామలీ. పార్లమెంట్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చూస్తారు కదా మీరు, ఇంకా 1 వీకే ఉంది కదా. 1 వీక్లో యూ విల్ సీ ద రిజల్ట్ దట్ బీఆర్ఎస్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ స్ట్రాంగ్. బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు బీ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ డిజాస్టరస్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది స్పష్టమైన ప్రజల తీర్పు మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ కేటీఆర్. సో మొత్తానికి 14వ తేదీ జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు ఖచ్చితంగా కనబడతాయి. రేవంత్ రెడ్డే తమకి 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదు అన్నది క్లియర్గా చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో ఒక ఖచ్చితమైన మార్పు కనబడుతుంది. అది రాష్ట్ర రాజకీయాలు కూడా సమూలంగా మార్చే అవకాశం ఉంది. గెలిస్తే సమిష్టి బాధ్యత, ఓడితే మాత్రం తనది బాధ్యత అని కేటీఆర్ చెప్తున్నారు.